హాయ్ అండి, ఈరోజు వచ్చేసి పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. అందరిలా కాకుండా నేను డిఫరెంట్గా ఈ పల్లీ చట్నీని చేసి చూపిస్తాను. ఈ పల్లీ చట్నీకి మీరు తాలింపు వేసుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా అలానే తినేసేయచ్చు. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఒక బాండీ పెట్టేసి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత మీరు చట్నీకి ఎన్నైతే పల్లీలు కావాలో అన్ని వేసుకొని వేయించుకోవాలండి. ఇవి లైట్గా వేడి అయిన తర్వాత మీరు కారానికి సరిపడా పచ్చిమిర్చిని క్లీన్ చేసుకొని వేసుకోండి. మీరు ఎంత కారం తింటారో దానికి సరిపడ పచ్చిమిర్చిని వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. గ్యాస్ని మాత్రం హై ఫ్లేమ్లో ఉంచొద్దండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచే వేయించుకోవాలి. ఎందుకంటే పల్లీలు లోపల వరకు వేగకుండా పైన కలర్ చేంజ్ అవుతాయండి. అందుకే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోండి. దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ ఈ చట్నీ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ పల్లీ చట్నీని. మీరు కావాలంటే నైటే వీటన్నిటిని వేయించేసి పక్కన పెట్టేసుకొని మార్నింగ్ లెగవగానే మిక్సీ పట్టేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చట్నీ రెడీ అయిపోతుంది. పచ్చిమిర్చి పల్లీలు ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. కరివేపాకుని కొత్తిమీరని ఆయిల్లో బాగా వేయించుకోండి. అప్పుడే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 5 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం చింతపండు వేసుకొని లైట్గా వేయించుకోవాలండి. బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లైట్గా వేడైతే సరిపోతాయండి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అల్లాన్ని వేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అల్లం వేసుకోవటం వల్ల చాలా మంచిది కూడా. ఇలా చట్నీ చేసినప్పుడు మీరు ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి. చాలా బాగుంటుందండి చట్నీ టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. మనం వేయించి పెట్టేసుకున్నాం కదండి పల్లీలని. ఆ పల్లీలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ పల్లీలన్నిటిని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా పల్లీ చట్నీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో ఒక సాల్టేనండి మీరు యాడ్ చేసుకోవాల్సింది. మీకు సరిపడ సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చట్నీ గట్టిగా కావాలంటే గట్టిగా పట్టుకోండి, లూజ్గా కావాలంటే లూజ్గా మీకు సరిపడ వాటర్ పోసుకొని చట్నీని చేసుకోండి. నేనైతే ఇలా పట్టేసుకున్నానండి చట్నీని. చట్నీ టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదండి. మీరు తాలింపు వేసిన చట్నీ ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుందండి ఈ చట్నీ కూడా. పల్లీలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు తాలింపు వేయాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే రోజు ఇలానే చేస్తానండి పల్లీ చట్నీని. ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలైతే. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయడానికి ఇష్టపడిన వాళ్ళకి ఈ చట్నీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పల్లీ చట్నీని. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. తాలింపు లేకపోయినా సరే తాలింపు వేసినట్టే ఈ చట్నీ టేస్ట్ ఉంటుందండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి.